Hello. Namaskaram, sir. Namaste, sir. Thank you. Very nice. I'm Gahnashri, sir. I'm from 10th grade. He's our honorable director, sir. We all are part of Swachhata Club, sir. We are supervisors. She's G. Shivasharanya from class 10, sir. Virgar 4.0 national winner, sir. She's Radha Shivani from class 8, sir. He's G. Supraj from class 10, sir. He's Lokik 9, sir. It's an honor to meet you, sir. Yes, sir. Good. We are very happy. Have one photo. Thank you, sir. థ్యాంక్ యూ వెరీ నైస్. ఏమేం చేస్తున్నారు చెప్పండి. ఎస్ సార్, అంటే మేము ఎలా మ్యాక్సిమం గ్రీన్ ప్రోడక్ట్ని లైక్ బయోడిగ్రేడబుల్గా ఎలా ప్రమోట్ చేస్తాం సార్. వేస్ట్ని అవాయిడ్ చేస్తున్నాము, ప్లాస్టిక్స్ని కూడా మొత్తం మ్యాక్సిమం రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాం సార్. ఎస్పెషలీ సింగిల్ యూస్ ప్లాస్టిక్ సార్, ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ కదా సార్. సింగిల్ యూస్ ప్లాస్టిక్ని మోస్ట్లీ అవాయిడ్ చేస్తున్నాం సార్. దాని మీద స్టూడెంట్స్కి కూడా అవేర్నెస్ తెచ్చాం సార్. మా స్కూల్లో ఇప్పుడే కొత్తగా బయో డైజెస్టర్స్ అని కొత్త తెచ్చారు సార్. దీనివల్ల జిఎంసీకి ఎక్కువ వర్క్ పడకుండా మా స్కూల్ చెత్త మా బాధ్యత వల్ల మేము మా స్కూల్లోనే ఇదంతా చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు ఎంతవరకు మీ స్కూల్లో చెత్త అంతా మీ స్కూల్లోనే 100% ఇది అయిపోతుంది, కన్వర్ట్ చేస్తున్నారా సార్? మాకు రోజుకి అప్రాక్స్ 70 kgs వస్తుంది సార్. ఇప్పుడు ఈ బయో డైజెస్టర్స్ వల్ల ఆ 70 kgs నుంచి మేము దాన్ని 20 kgs అలా రెడ్యూస్ చేస్తున్నాం సార్. దానివల్ల జిఎంసీకి ఇంకా మాకు చాలా ప్రాఫిట్ అవుతుంది సార్. మొత్తం 50 kgs వెట్ వేస్ట్ మొత్తం కిచెన్ నుండి వస్తుంది సార్. ఏదైనా కానీ ఆనియన్ పీల్స్ కానీ, ఎగ్ షెల్స్ కానీ, కొత్తిమీర కాడలు కానీ ఏదైనా మొత్తం 50 kgs వస్తుంది సార్ వెట్ వేస్ట్. దాన్ని మేము బయోడైజెస్టర్ నుండి వాళ్ళ నుండి మొదలు పెడుతున్నాం సార్. ఎస్ సార్. మొన్నటి వరకు జిఎంసీకి ఇచ్చాం సార్. సో ఇప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేశారు కాబట్టి ఫర్దర్ నుంచి అందులోంచి ప్రొసీడ్ అవుతాం సార్. ఎస్ సార్. ఫర్దర్ క్లాసెస్ నుంచి కూడా ఏ ప్లాస్టిక్ యూజ్ చేయకుండా అలాగే అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఇప్పటి నుంచి ఇప్పుడు మీ క్లాసెస్లో ఎంతవరకు స్టూడెంట్స్లో అవేర్నెస్ వచ్చింది సార్? మేము అవేర్నెస్ రావడం కోసం మంత్లీ మా ప్రిన్సిపల్ సార్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇంకా మేము ప్రతి క్లాస్కి వెళ్ళి మా టీచర్స్ ఇంకా మేము వాళ్ళకి అవేర్నెస్ ఇస్తాం సార్. అంటే మీరు ఎక్కువ సిరమిక్ ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ ప్లేట్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తాం సార్. స్టీల్ ప్లేట్స్, బాటిల్స్. ఇప్పుడు ఎంతవరకు మీలో ఒక అవేర్నెస్? వాట్ ఈస్ నెట్ జీరో? అవాయిడింగ్ ద ప్లాస్టిక్ ఆర్ ఎనీథింగ్ వేస్ట్ అట్ నియర్ టు జీరో. కానీ మనం పూర్తిగా అవాయిడ్ చేయలేం, కానీ నియర్ టు జీరో. We are trying our best, sir. Yes. Also, every third Saturday ఒక స్లాట్ తీసుకుంటాం సార్. జనరల్గా ఒక క్లాస్ని తీసుకుంటాం. అట్లా అన్ని క్లాసెస్కి మెల్లమెల్లగా అవేర్నెస్ మొత్తం స్ప్రెడ్ అవుద్ది సార్. ఇప్పుడు ఎవ్రీ సాటర్డే మీకు అందరికీ స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమం ఇచ్చాం. ఎంతవరకు మీరు ఎన్ని ఉపయోగించుకోగలుగుతున్నారు? ఆ రోజు అవేర్నెస్ కానీ, డిస్కషన్ కానీ, డిబేట్ కానీ? సార్ యాక్చువల్లీ మేము ముందు సాటర్డే నుంచి సార్ ప్రిన్సిపల్ సార్ ఒక మీటింగ్లా కండక్ట్ చేస్తారు. అప్పుడు స్టూడెంట్స్ అందరూ ఇక్కడ అసెంబ్లీ దగ్గర గ్యాదర్ అయ్యి నెక్స్ట్ సాటర్డే, థర్డ్ సాటర్డే వస్తుంది, ఈ పాయింట్ మీద లైక్ ఈ సిచ్యువేషన్ మీద మనం ఇట్లా చేయాలి, అందరూ నీట్గా మంచిగా గ్లౌజ్ వేసుకోవాలి, మంచిగా వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేయాలి, మంచిగా మెయింటైన్ చేయాలి, పెప్పరు నాయిస్ అనేది క్రియేట్ చేయకూడదు, ఈ పని ఈ టైం నుంచి ఈ టైం వరకు చేసి మళ్ళీ వాళ్ళ రెస్పెక్టివ్ క్లాసెస్కి వాళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళ వర్క్ వాళ్ళు స్టార్ట్ చేసుకోవాలి. ఎంతమంది మీరు స్టూడెంట్స్ ఎంతమంది ఇక్కడ? టోటల్ 2000 దగ్గర ఉన్నారు సార్. 2000 ఉన్నారు సార్. Nearly 2000 members ఉన్నారు. ఆల్ క్లాసెస్ 6th, 7th, 8th, 9th. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సార్. ఫస్ట్ నుంచి. ఎస్ డైనింగ్ హాల్? ఎస్ సార్, బాయ్స్ డైనింగ్ హాల్ సార్. వాయిస్ మిస్ సార్. అది అనేది కిచెన్ సార్. అక్కడ మా వేస్ట్ మొత్తం 50-40 kgs అక్కడ నుంచి జనరేట్ అయ్యింది సార్. కటింగ్ రూమ్లో ఉండి కటింగ్ చేసిన పీల్స్ నుండి వెట్ వేస్ట్ జనరేట్ అవుద్ది సార్.
సార్ ఇంకా మన స్టూడెంట్స్ నుంచి వేస్ట్ ని మినిమైజ్ చేయడానికి మాకు వార్డెన్స్, చీఫ్ వార్డెన్స్ ఇంకా ప్రిన్సిపల్స్ ఉంటారు సార్. వాళ్ళు మాకు చెప్తారు, మీరు మీకు ఎంత కావాలో అంతే తినండి, ఇంకా ఎక్కువ వద్దనుకుంటే వేసుకోకండి, వేస్ట్ చేయకండి అంటారు సార్. అప్పుడు కూడా ఫస్ట్ మినిమం గా ప్రొవైడ్ చేసి తర్వాత అవసరం ఉంటే వాళ్ళు ఎక్స్ట్రా సర్వింగ్ అవన్నీ తర్వాత తీసుకుంటారు. ప్లస్ కొంతమంది హాస్టల్ నుండి వచ్చాక వెయిట్ లాస్ అవుతారు కదా సార్, వాళ్ళని కూడా మానిటర్ చేస్తారు సార్. వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ఫుడ్ పెట్టడం, కొంచెం కేర్ తీసుకోవడం జరిగిద్ది సార్. మీరు ఇక్కడ వర్కర్స్ చాలా గ్లౌస్ వేసుకొని రీసైక్లబుల్ ప్లాస్టిక్ గ్లౌస్ ఇంకా హెయిర్ టై పెట్టుకొని ఇక్కడ వర్క్ చేస్తారు సార్. జనరల్ గా ఇక్కడ నుంచి ఇంకా మెస్ నుంచి వచ్చే వేస్ట్ ఆ 4 డస్ట్బిన్స్ లో ఉంటాయి సార్. దాంట్లో ఇదంతా మీ ఫైర్ వుడ్ వాడుతున్నారు మీరు? ఇంకా ఫైర్ వుడ్ నుంచి వచ్చే బూడిదని మేము సాయిల్ లో వేస్తున్నాం సార్. ఇక్కడ ప్రిమిసెస్ వేస్తున్నారా? ఆల్కలీనెస్ pH పెరిగితే ఒక్కొక్కసారి వేస్తాం సార్, రెడ్యూస్ అవ్వడానికి pH. ఇవి 2 రకాలు ఉన్నాయి. ఒకటి తడి చెత్త మరియు పొడి చెత్త సార్. ఏం చేస్తారు మీరు? తడి చెత్త ఉంటుంది కదా సార్, కిచెన్ లో వస్తుంది సార్. తడి చెత్త అనేది కిచెన్ నుంచి వస్తుంది. సో పొడి చెత్త అనేది క్లాస్ రూమ్స్ లో వాళ్ళు వేసే పేపర్స్ కానీ లేకపోతే డ్రై లీవ్స్, తినేసిన ప్యాకెట్స్ వాటి నుంచి వస్తాయి. సో వాటిని సెగ్రిగేట్ చేసి అప్పట్లో అయితే ముందు మేము జిఎంసి వాళ్ళకి ఇచ్చేసాము. కాకపోతే ఇప్పుడు ఏం చేసామంటే తడి చెత్త లైక్ ఫుడ్ వేస్ట్ అదంతా అని మేము కంపోస్ట్ లోకి మార్చి వాడుతున్నాం, ప్లాంట్స్ కి వాటికి. పొడి చెత్తను ఏం చేస్తున్నారు? పొడి చెత్తని జిఎంసి వాళ్ళకి ఫర్దర్గా చేసుకోవాల్సిన ప్రొసీజర్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు సర్క్యులర్ ఎకానమీ ఇచ్చాం, మీకు ఐడియా ఉందా? సర్క్యులర్ ఎకానమీ, రీయూజ్ ప్లాస్టిక్ కానీ బాటిల్స్ కానీ అదే మరిగా ఐరన్ కానీ అవన్నీ కూడా రీయూజ్ మళ్ళీ సర్క్యులర్ ఎకానమీ పోతాయి. రీసైక్లింగ్ అండ్ సర్క్యులర్ ఎకానమీ. అంటే ఇప్పుడు ఉదాహరణకు ప్లాస్టిక్ ఉంది, ప్లాస్టిక్ ఇండస్ట్రీకి వెళ్తుంది, మళ్ళా దాన్ని కన్వర్ట్ చేస్తారు, రీసైక్లింగ్. పేపర్ ని మళ్ళీ ఇంకా పేపర్లో మళ్ళీ పేపర్ తయారు చేస్తారు. అదే మరిగా ప్లాస్టిక్ చేస్తారు. స్టీల్ మెల్ట్ చేసి మళ్ళీ కొత్త స్టీల్ తయారు చేస్తారు. సార్ ఇది మా బాయ్స్ సార్, ఇక్కడ మాదంతా తింటాం సార్. ఇక్కడ వాష్ చేసుకోవడానికి వాష్ చేస్తారు, ప్లేట్స్ కానీ అవన్నీ ఇక్కడ వాష్. ఇక్కడ బై ఛాన్స్ ఏమన్నా మిగిలినప్పుడు కూడా సపరేట్ డస్ట్బిన్స్ ఉంటాయి. కేర్ఫుల్ సార్. వేస్ట్ మొత్తం వేస్తాం. ఇప్పుడు దాన్ని కూడా డికంపోజ్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాము. మిగిలిన రైస్ని కూడా బయోడైజెస్ట్ చేయడానికి ట్రై. సార్ ఈ మెషిన్ తేవడం వల్ల మా స్కూల్కి చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. ఎందుకంటే జిఎంసీ పైన అంతా మొత్తం పని పెట్టకుండా మనం ఇక్కడే సింప్లిఫై చేస్తే వాళ్ళకి పని ఈజీగా అయిపోతుంది సార్. ఇలా ప్రతి స్కూల్లో ఉంటే గవర్నమెంట్ కి చాలా ఈజీ అయ్యింది సార్. ఇంకా ఖర్చు కూడా చాలా తక్కువ సార్. దీనికి కరెంట్ అవసరం లేదు. ప్లాంట్స్ కూడా మనమే పెంచుకోవాలి కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ సార్. కన్జర్వేషన్ సార్. మన చెత్త మన బాధ్యత కాబట్టి స్టూడెంట్స్ ఇదంతా చూసుకోవాలి సార్. ఎస్, అదే స్టూడెంట్స్ కూడా ఎడ్యుకేట్ చేసాం సార్. మన చెత్త అనేది మన రెస్పాన్సిబిలిటీయే, నీట్ గా ఉండాలి అనేది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇవన్నీ డస్ట్ పిన్సా? ఎస్ సార్. ఇక్కడ ఈ పొడి చెత్త అంతా తడి చెత్త అంతా ఇక్కడ క్లీన్ చేసి దీంట్లో వేసి కాంపోస్ట్ కన్వర్ట్ చేస్తారు. ఏంటంటే నువ్వేంటి? Anthony from Green Ridge Grow India. ఇది From Chennai. This is an aerobic in-vessel composting system. We give microbes. First of all, by 1 centimeter of microbes we have to put on the base. And after that 50 kgs of our food waste. Food waste, vegetable waste, whatever it is we can put. And again we have to add the microbes on the top, spread it on the top. Like that we have to put it for 30 days. This is always a twin bin system. We'll be giving 2 bins. One 30 days filling and 30 days composting. And we can go for the next bin. ఎంత పడ్డది కాస్ట్? This will cost you around 2,20,000 rupees. 2,20,000 each one. Each one. అంటే హౌ మచ్ దే కెన్ హ్యాండిల్? Sorry, this can handle 50 kgs sir, per day. For day 50 kgs? Per day sir. Up to 30 days we can go up to 1,500 kilograms. 1 month వరకు దీన్ని ఫిల్ అప్ It చేయొచ్చు. can go sir, with this. That is another one. Another one for the next How many 30 days మళ్ళీ ఇది ఉండాలి సీజన్ 30 days filling and 30 days composting. కంపోస్టింగ్.
ఇప్పుడు ఇవన్నీ కూడా కట్ చేసిన తర్వాత We can తీసుకొచ్చేస్తారా? put it inside, sir. Yes, sir. Can I show you, sir? యా. ఇప్పుడు ఇది That's all, sir. యా. And then now we can add our food waste. Up to 50 kgs we can add, sir. అప్ టు 50. అగైన్ యూ హ్యావ్ టు Again, we have to just close it, that's all. Not this much, is not enough. This much దెన్ is not needed. Lightly. నో వాటర్. No water, sir. No water, no plastics, nothing should go into this. All our food waste, kitchen waste, vegetable waste, బట్ cuttings. దిస్ ఇస్ ది This is the culture కల్చర్ వీఆర్ ప్రొవైడ్. we have to. వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ దట్ This will cost you around 300 rupees per bag, sir. ఫర్ బ్యాగ్? హౌ మెనీ 10 కేజీస్? 10 kgs bags. That will be useful. How many cages? For 50 liters, 10 bags is enough for 1 month, sir. 1 month, 10 bags is 10 bags. 300, into 10, sir. 10 rupees. 3,000 rupees. 3,000 rupees, sir. 3,000 rupees for but conversion. Conversion will be around 25%. 1,500 means nearly 300 to 400 kgs of this thing, composter we will be getting it, sir. 300 to 400 400 kgs only. manure. And we get a liquid manure also. Once there is a bottom chamber, Yeah. there the leach sheet forms there. And that leach sheet also we will be collecting it. That will be a bio booster for the plants, sir. We have to mix 1:10 into water and spray to the plants. Okay. Then now ultimately, what is the economics? But that means how much it is costing for kg compost. Compost, sir. Compost is 300 rupees per 10 kg bag, means 30 rupees per kg, sir. And we have to use 7 half a kg per day to 1 bin, sir. How many you have installed so far? These machines. Now, Tamil Nadu we Bin. have installed a lot, sir. But here at Mangalagiri we have installed one set. Tanaku municipality, Tanaku you have. Not put like this. It has to be spread there. Okay. Yeah. That is 50 kgs, Which is, it is not 50 kg, sir. but only just you want to Around put it. 20 to 25 kg. Okay, don't push. School has registered as BWG, sir, Belco generator, sir, తమ certificate. న్యూస్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కింద రిజిస్టర్ చేసుకున్నారు. What is the power you are using? We are using solar power, sir. How much you are getting solar here? Around 4 lakh rupees worth of solar power we are generating, sir, every month. What is the additional power you are drawing? It's around 8 lakhs from the grid. 1/3 you are generating, 2/3 you are able to draw. Is there any scope to go 100%? No, so we have almost utilized every part of the roof. For all your premises, if you manage power generation, water, net zero, how much you can convert? You do your management has to do that homework. Net zero first step. Next step is carbon neutral. Sir, What you are taking oxygen,
what you are living carbon dioxide. Both has to balance. Either animals or human beings, everybody. So we could achieve most of it in one of the schools in Nagripalli, the one you inaugurated. in Yeah, 2016. same. That school is yours. Yes, sir. That area. Yeah, that's why I got an idea by seeing this. So we could achieve most of these things in that place. Now all schools put together, net zero out to achieve. Or also, We'll definitely work on this. you work it. Okay. Thank you, sir. You're a true visionary leader, sir. Bye. Thank you, sir. Bye, sir. Thank you, ma. Bye, sir. Thank you, sir. Thank you, sir. Bye, sir. Bye, sir. Bye, sir. Thank you.